కాబట్టి మన విచారంగా స్వచ్ఛంగా ఉంటేనే ఈ దేశం రేపు మనం బాగుపడాలంటే అవసరం. ఆ దృష్ట్యా ఏమి ఆశించకుండా రేపటి భారత పౌరులను తీర్చిదిద్దేలో భాగస్వామ్యం కావడం కోసమే ఇక్కడ ఉపాధ్యాయుల సహకారంతో మా యోగా విజయ్ ప్రతాప్ మహారాజ్ యోగా గురువు నాకు ఆయన 1980లో నా విద్యార్థి వాలీబాల్ క్రీడాకారుడుగా తీర్చిదిద్దాను. ఇక్కడ మీ దగ్గర ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుడు శైలేంద్ర సింగ్ కూడా నా దగ్గర వాలీబాల్ నేర్చుకుని యూనివర్సిటీ స్థాయిలో వాడి పథకాలు తెచ్చినటువంటి వ్యాయామ మా విజయ్ ప్రతాప్ మహారాజు ఎంత ఎదగానో అంత ఎదిగినా అంత ఒదిగి ఉన్న సంగతి మీరు అంతా చూసింది. నా పాదాలు ఎప్పుడో 80లో చదువుకున్నాను. నా దగ్గర ఒక సంవత్సరం ఇప్పటి వరకు నాకు గురు శిష్య సంబంధాన్ని మెయింటైన్ చేస్తూ ఎంత ఎదిగినా ఒదిగుండా అనేది విద్యార్థుల లక్షణం, పౌరుల లక్షణం, అందరి లక్షణం అని చెప్పి తన తనకైన నా 2 పాదాలకు ఆలిది నమస్కరించినటువంటి దృశ్యాన్ని మీరు చూసింది. అందులో కొంత పెద్ద పిల్లలు సాగర్ నమస్కారం పెట్టమంటే మన గురువులకు మనం విద్య ముందు మన జీవితాన్ని మరచి శిల్పులు ఏం చేస్తారు? శిల్పాలను మరుస్తారు. ఉపాధ్యాయులు కూడా శిల్పులు లాంటి వారు. మీ జీవితాలను మరిచి మిమ్మల్ని ఎక్కడో చూసి ఆనందించేటువంటి అనుభూతి పొందేది ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. ఎవరికి ఆనందం దొరకదు. మీరే ఉపాధ్యాయుల యొక్క మా యొక్క ఆస్తులు. బయట వ్యాపారాలు చేసి అవి చేసి కోట్లు సంపాదించిన వాటికి తినడానికి షుగర్ ఉంటుంది. తిండి కూడా సరిగ్గా తెలియదు. సంతృప్తిగా తెలియదు. ఎందుకంటే మా పిల్లలకు నిస్వార్థంగా మా బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మా విద్యార్థులు తగ్గటి పయనించేలా చేస్తున్నాం అనేటువంటి తృప్తి మాకు. ఇప్పుడు ఇవాళ ఇంత ఎదిగిన తర్వాత ఈయనతో కలిసి ఇక్కడ మీ అందరికీ ఈ అవకాశం కల్పించడం నిజంగా చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. పుత్రోత్సాహం తండ్రికి ఎప్పుడు కలుగుతుంది? పుత్రుడు మంచిగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకుని చక్కటి హోదాలు. ఇప్పుడు మన మిత్రుడు నవీన్ ఏమన్నా ఆర్మీలో పెద్ద కమాండెంట్ అవుతాడు. ఆ కమాండెంట్ అయి తిరిగి సెలవులో వచ్చి తల్లిదండ్రులు శాల్యూట్ కొట్టి వాళ్ళ పాదాభూలను చేసి వాళ్ళ కళ్ళనిచ్చే అసలు ఆనందాసులు కాస్తా ఉంటాయి. ఉపాధ్యాయులు కూడా మరి ఇప్పుడు నాకు స్టూడెంట్స్ ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు. అది ఉపాధ్యాయులు వెలికి చేసుకున్నటువంటి ఒక గొప్ప వరమే అని నేను భావిస్తున్నాను. ఆ అవకాశం పౌరులు కల్పించినందుకు నా శిష్యులు ఇప్పటికీ నన్ను అదే గురువుగా భావిస్తూ ఇంకా సమాజంలో కలిసి పనిచేద్దామని నా వెంట ఉండడం నా దృష్టంగా ఈరోజు ఎంత ఎదిగినా ఇంత చిన్న సంఖ్యలో ఉన్న వాళ్ళకు చాలా సిన్సియర్గా ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్పారు, ఒక సెకండ్ కూడా పిల్లలు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మరి అంతటి చక్కటి నైపుణ్యాన్ని నిర్మించుకున్నట్టు ప్రతాప్ అభినందిస్తూ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. వారికి క్షమాపణ తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులైనా సరే, ఉపాధ్యాయులైనా సరే, ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమాపణ తెలియజేసుకుంటున్నాను. నేను ముందుగా నమస్కరించి ఆ తర్వాత నమస్కారం చేయాలంటే ఎవరైతే తెలియక చేయలేకపోయారో అలా చేయాలని తెలియడం అలా చేసేవారు. నేను ఎలా చేశానో అలా చేసేవారు. ఇప్పుడు తెలిసింది, మళ్ళీ ఇప్పుడు నమస్కరించి ఎలాగే చేస్తారు. ఒకవేళ మరొక రకమైన భావన ఉంటే ఆ వయసులో ఉండడం సహజం. ఆ వయసులో బహుశా నేను కూడా అలాగే ఉన్నానేమో. మనల్ని మనం సంస్కరించుకోవాలని అత్యుత్తమమైన ఇక్కడ వచ్చా. నా ఆనందాన్ని పంచుతూ ఉంటే మరింత ఆనందాన్ని పొందగలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే సంస్కరణ సహజంగా జరుగుతుంది. భగవంతుడు ఈ శక్తి నాకు ఇచ్చాడు, ఈ నాకు ఇచ్చాడు. మీకు ఏదో ఒక పద్ధతి శక్తి ఇచ్చి ఉంటాడు. మీరు చేస్తూ ఉంటారు శక్తి.